హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నస్రా పలుకుల్ ఛానల్. ఈరోజు మన నస్రా పలుకుల్ ఛానల్లో మాస్ రాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా యొక్క రివ్యూ అనే రేటింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ఇది ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో తీస్తున్న సినిమా. ఇది రవితేజకి ఇలాంటి సినిమాలు తీయటం మరి అంత కొత్త ఏం కాదు. ఇదివరకు ఇదే బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చి ఆయన హిట్ కొట్టిన సందర్భాలుగా ఉన్నాయి. కొన్నిసార్లు పోలీసుగా, కొన్నిసార్లు పోలీస్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఈడియట్, చంటిగాడు, దుబాయ్ సీను, అలానే వెంకీ వంటి సినిమాల్లో ఆయనకి చాలా సినిమాలు ఉన్నాయని చెప్పాలి. ఇవన్నీ కూడా తను పోలీస్ కాకపోయినా కొన్ని పోలీసు డిపార్ట్మెంట్తో అనుసంధానమైన క్యారెక్టర్ కావటంతో అవన్నీ చాలా వరకు ఎంటర్టైన్మెంట్తో, కమర్షియల్ హంగులతో వచ్చి హిట్ అయ్యాయని చెప్పాలి. అలానే ఇప్పుడు కూడా రీసెంట్గా క్రాక్ సినిమా టచ్ చేసుతో వచ్చి హిట్ కొట్టిన సందర్భాలుగా ఉన్నాయి. అలా రవితేజ ఈసారి కొత్తగా మాస్ జాతర ట్రైలర్ సినిమాతో ఆయన మన ముందుకు పరిశీలించుకునే కొత్త సినిమా అంటే కాదు, ఒక పక్క కమర్షియల్ యాక్షన్ బ్యాక్ టాప్లో వచ్చిన సినిమా. ఈ సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి రవితేజ ఒక రైల్వే శాఖ పోలీస్ ఆఫీసర్. ఒక ఊరికి ఒక ట్రాన్స్ఫర్ వస్తాడు. అక్కడ తనకి అనుకోకుండా ఆ ఊళ్ళో గంజా ముఠ కనిపించడం, ఆ గంజా ముఠ రైల్వేను ఉపయోగించుకొని గంజాయి సప్లై చేయటం అనేది జరుగుతుంది. ఒక అనుకోని సందర్భంలో రవితేజకి ఆ గంజాయి ముఠకి మధ్యన ఒక సంఘర్షణ రావటం, ఆ తర్వాత సంఘర్షణలో రవితేజకి ఆ గంజాయి గ్యాంగ్కి ఏం జరిగింది, పోలీస్ ఆఫీసర్గా రవితేజ ఏం చేశాడు, ఆ గంజాయి ముఠాని ఎలా అడ్డుకున్నారు, తను ఎలా గెలిచాడనేది కాదా. ఇందులో పర్ఫార్మెన్స్ విషయంగా వస్తే రవితేజ పోలీస్ ఆఫీసర్గా మంచిగా నటించాలని చెప్పాలి. శ్రీరాగా ఈ సినిమాకి అంత ప్లస్ అయిన అనుభవం అయితే నాకు అనిపించలేదు. ముఖ్యంగా తన ప్రెజెన్స్ ఆర్టిఫిషియల్గా అనిపించింది. తన బదులు అనుపమ పరమేశ్వరనో లేదా ఇంకో తీసుకుని ఉంటే విలేజ్ బ్యాక్డ్రాప్కి మంచిగా సూట్ అయ్యేదని చెప్పాలి. అలానే రవితేజ కూడా పోలీస్ ఆఫీసర్గా నటించడం కొత్త ఏం కాదు. ఇలా చాలా సినిమాలు నటించి ఆయన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్లో వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలానే రాజేంద్ర ప్రసాద్, రవితేజ మధ్యన వచ్చే కామెడీ ట్రాక్ కూడా సినిమాకి బాగుందని చెప్పాలి. మరి అంత అవుట్డేటెడ్ కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉండేందుకు డైరెక్టర్ ప్రయత్నించాలని చెప్పడంలో సందేహం లేదు. అలానే రాజేంద్ర ప్రసాద్ మీద వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఇలా సామాజిక కోసం పనిచేసిన రైటరే ఈ సినిమాకి డైరెక్టర్గా పనిచేశాడు. తన డెబ్యూ ఫిల్మ్తోనే సక్సెస్ అందుకోవాలని చూస్తున్న డైరెక్టర్ కావడంతో ఫస్ట్ సినిమాకి చాలా కష్టపడి రాద్దనుకున్న తను ఒక పాత కమర్షియల్ సినిమాకి మొగ్గు చూపాడు. అందుకని మాస్ జాతర ఒక మాస్ కమర్షియల్ సినిమా అని చెప్పాలి. అలానే ఈ సినిమాలో చాలా ఒక టెక్నీషియన్స్ తన పనితనం చూపించని చెప్పాలి. ఈ సినిమాకి కొంచెం సీరియల్ మైనస్ అని చెప్పడం తప్పు కాదని అనొచ్చు. అలానే రవితేజ వన్ మ్యాన్ షో ప్లస్ అని చెప్పాలి. అలాగే మిగతా క్యారెక్టర్లు కూడా బాగానే నటించని చెప్పాలి. ముఖ్యంగా నవీన్ చంద్ర క్యారెక్టర్ క్రాక్లో సముద్రకానికి క్యారెక్టర్కి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ వైబ్స్ వచ్చే ఫీలింగ్స్ అనిపించాయి. ఇలా రవితేజ ఈ సినిమాకి ఒక సినిమాకి కూడా మంచి కొత్త స్టైల్ని అనుభవాన్ని వచ్చే ప్రయత్నం చేశాను చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. సినిమాకి ప్రీలీజ్ సినిమా అయినా హీరో సూర్య చెప్పలేని తెలిసిందే. మేబీ ఈ సినిమాకి ఇప్పటికీ జాతరకి పాజిటివ్ యావరేజ్ నెగిటివ్ రివ్యూ ఉంటుంది. ఈ సినిమాకి మంచిగా వస్తే ఖచ్చితంగా ఈ సినిమా లాభం